ట్రాఫిక్ తర్వాత నెక్స్ట్ మీరు ట్రాఫిక్ తర్వాత నేను అకాడమీకి వెళ్ళాను. అకాడమీలో 1 year అప్రాక్సిమేట్లీ 11 months చేశాను. దాని తర్వాత ఇక్కడ వచ్చాను. అకాడమీలో కూడా మీరు మీ మార్క్ చూపించినట్లు అకాడమీలో మాకు ఇది 1000 విమెన్ కానిస్టేబుల్స్ వచ్చారు యాజ్ ఏ స్పెషల్ కేస్. యాక్చువల్లీ అకాడమీలో మామూలుగా కానిస్టేబుల్ ట్రైనింగ్ ఉండదు, సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ ఉండదు. సో ఒక 1000 కానిస్టేబుల్ విమెన్ కానిస్టేబుల్ వారి సేఫ్టీ కోసం వారు, బికాజ్ అకాడమీలో ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, తర్వాత కొన్ని డిసిప్లిన్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఒక 1000 విమెన్కి ఇక్కడ పెట్టలేము. సో డీజీ గారు ఆలోచన చేసి అక్కడ అకాడమీలో పెట్టారు. సో దానికి కంప్లీట్ అయింది. మేము Day 1 నుంచి పాసింగ్ అవుట్ పీరియడ్ వరకు అక్కడ ఉన్నాము. ఏం పెద్ద డిసిప్లినరీ ఇష్యూ కాలేదు, వారు మంచిగా పాస్ అవుట్ అయ్యారు. తర్వాత వారి పరేడ్ స్టాండర్డ్ కూడా చాలా బాగా అయింది. తర్వాత కొంతమంది వారికి ఇంటర్వ్యూ కూడా చేశారు, వారికి కాన్ఫిడెన్స్ కానీ నాలెడ్జ్ కానీ చాలా మంచిగా వచ్చింది. తర్వాత ఇది సబ్ ఇన్స్పెక్టర్స్లో కూడా వచ్చారు, వారికి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు నవంబర్ వరకు కంప్లీట్ అవుతుంది. ఏడీజీ ఎల్ఎడ్బో ఇక్కడ ఎటువంటి వర్క్ చేస్తుంది సార్? ఇక్కడ మేము నార్మల్గా ఐఎమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ ఫర్ ఆల్ ది గజెటెడ్ ఆఫీసర్స్ మన స్టేట్లో. తర్వాత లా అండ్ ఆర్డర్ మొత్తం స్టేట్లో జనరలీ ఎస్పీస్ ఇన్ఫార్మ్ మీ అండ్ ఐ లుక్ ఆఫ్టర్ all the facilities for them. వారికి ఫోర్స్ ప్రొవైడ్ చేయటం, తర్వాత టీఎస్ఎస్పీ కూడా మనకి ఉంది. తర్వాత ఇంపార్టెంట్ బందోబస్త్ ఉంటాయి సిటీలో, దానికి సపోర్ట్ చేయటం, ఇది మాది మెయిన్ జాబ్ ఉంది. కానీ కొన్ని ఫెసిలిటీస్ లేని ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి, డిఎస్పీ ఆఫీస్లోనే ఎస్పీ ఆఫీస్ కూర్చుంటున్నారని కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు. అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మీరు? ఇది మన ఒక చిన్న ప్రాబ్లం అయింది రీసెంట్గా, ప్రాబ్లం కాదు, మన ఒక చేంజ్ అయింది. గవర్నమెంట్ హ్యాస్ టేకన్ డిసిజన్ టు మేక్ 31 districts. దాంతో కూడా కొన్ని చిన్న ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 13 చేస్తుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అట్లా, నెక్స్ట్ జీవో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎనీవే యాజ్ ఇట్ కమ్స్ విల్ సీ. బట్ గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ లాట్ ఆఫ్ మనీ ఫర్ క్రియేషన్ ఆఫ్ 31 districts పెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం వల్ల కాకుండా కొన్ని జిల్లాలకి నాన్ క్యాడర్ ఎస్పీలు పంపడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటూ కొంతమంది ఐపీఎస్ అధికారుల గ్రూపుల్లోనే ఒక డిస్కషన్ వచ్చింది. అది కరెక్ట్ అంటారా? మన కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు డిస్ట్రిక్ట్ తర్వాత ఇంతకుముందు సబ్ డివిజన్ లాగా ఉంది ఆర్ రెవెన్యూ డివిజన్ లాగా. సో ఇట్ వాజ్ మ్యాన్డ్ బై డిఎస్పీ ఓన్లీ. అండ్ వెన్ వీ హ్యావ్ షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు man it with some officer. So we have selected some good officers who can manage. That is how they have been posted. As far as possible, so far there is no major law and order issue. And if you see last 4 years after the formation of Telangana, we did not have any major issue in the entire state where we can really say that there is a law and order issue. Hyderabad city has been peaceful. Most of the areas have been peaceful. There is no major issue so far in last 4 years. Even after formation of 31 districts also, we don't see any major issue. కానీ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది? ఇది మాకు మెయిన్ కన్సర్న్ ఈజ్ ది మూమెంట్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది బార్డర్. మన భద్రాచలం కానీ, కొత్తగూడెం కానీ, తర్వాత జయశంకర్ భోపాల్పల్లి కానీ, తర్వాత ఇది ఆసిఫాబాద్, కొమరం భీం డిస్ట్రిక్ట్ కానీ ఇక్కడ మన జిల్లాలో మూమెంట్స్ లేవు. మూమెంట్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది బార్డర్. సో వారు ఎప్పుడూ మన బార్డర్ మీద కొంచెం ఇక్కడ రావటానికి ప్రయత్నం చేస్తున్నారు, లాస్ట్ 10 years నుంచి చేస్తున్నారు. వారు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఎప్పుడూ వారు ప్రయత్నాలు ఉంటాయి, మేము దానికోసం ఉన్నాము. ఏం ప్రాబ్లం వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. అది నేను ఎప్పుడు చెప్తాను, ప్రాబ్లమ్స్ లేకపోతే పోలీస్కి ఏమీ అవసరం. సో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము కూడా ఉంటాము. సో మాకు కూడా అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడుంటే అక్కడికి మీరు వెళ్తుంటారు. మన ప్రాబ్లం ఉంటే మేము ఉంటాం, లేకపోతే పోలీస్ అవసరం కూడా లేదు. వాళ్ళు ఉండాలి. ఇది పోలీస్ ఎట్లా వచ్చింది? బికాజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సొసైటీలో, దాంతో పోలీస్ ఒరిజిన్ అయింది.
ఇంతకుముందు ఏన్షియంట్ టైంలో చూస్తే మీ పోలీసింగ్ లేదు. ఇప్పుడు ఇది జస్ట్ 150 years బ్యాక్ అట్లాంటి పోలీసింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సొసైటీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ఉంటే మన అవసరం, లేకపోతే మన అవసరం కూడా లేదు.